The world is shifting rapidly. Nations are trembling, systems are shaking, and hearts are filled with fear. We are no longer living in ordinary times. One thing becomes clear: the Lord is awakening a revival and bringing reformation to His church. Two prophetic realities are unfolding before our eyes every day. The gospel is being preached to the ends of the earth, and the church is being prepared as a spotless bride for the coming of Christ. These are those prophetic days foretold in the Word of God. This is not just another moment in history. This is a reformation moment. This is not the season for lukewarm faith. Being a believer is no longer enough. God is raising matured sons and daughters to grow into the fullness of Christ. Those He uses who reflect Christ in authority, character, and will do everything that God wants to do in this world. It's time that we move from infancy to maturity, from spectators to soldiers, from church attendees to people who move with burden in the kingdom of God. We are living in the generation that must be ready for the rapture, ready for the glorious return of Christ. This is where Global New Revival Ministry steps in. Our vision is to build, strengthen, and empower the existing churches. Every believer has a crucial role in this hour. No one is accidental and no one is without grace. Through the fivefold ministry described in the book of Ephesians, through the apostles, prophets, evangelists, pastors, and teachers, the body of Christ is equipped and edified. There are divine graces and gifts placed within every believer waiting to be activated. Our vision is clear: to raise matured sons in the kingdom, to turn the hearts of the sons to the heart of God, to prepare a generation ready for the rapture, to see the church as a perfect bride, strong, holy, and victorious. This is the hour of awakening. This is the hour of equipping. This is the hour of revival. The time is near. Let us arise. Praise the Lord అందరికీ. వెల్కమ్ టు 40 డేస్ లెండేస్ ప్రేయర్ టీమ్. ఈరోజు మత్తయి 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. పరలోకమందున్న భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొన వలెనని వారితో బోధించుడి. ఇదిగో, నేను యుగ సమస్తము వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని వాక్యం స్థితుల పాత్ర మహోన్నతుల నీకే వేలాది స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వేలాది మంది నా తండ్రి తండ్రికి గడిచిన గిడమతి మంది మన కంటికి కాచి కాపాడని వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. తండ్రి దేవా, ఏమి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి దేవ. తండ్రి దేవి వాక్యాన్ని పాటించడానికి సహాయం చేయమని అడిగిస్తున్నాను తండ్రి దేవ. తండ్రి దేవ, నీ వాక్యం నడుచుటకు సహాయం చేయమని అడిగిస్తున్నాను తండ్రితో. తండ్రి దేవ, నీ సమతో సమస్యని తీర్చమని అడిగిస్తున్నాను తండ్రి దేవ. తండ్రి దేవి, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా పడింది తండ్రి దేవ. తండ్రి దేవ, నా జీవితం ఎన్ని మైండ్ చేసిన తండ్రి దేవ. తండ్రి దేవ, అలాగే నా ఫ్యామిలీ ఆశీర్వదించమని పోషాను తండ్రి దేవ. ప్రతి ఎవరైతే ఫినాన్షియల్ బర్డన్స్ వాళ్ళపడుతున్నారో ఫినాన్షియల్ తీసుకుని అందించమని తండ్రి దేవ. తండ్రి దేవ, అలాగే ఎవరెవరి మనసులో ఇలాంటి కోరికలు కలం తీసిన అడిగినాం తండ్రి దేవ. ప్రతి ఒక్కరిని స్వాస్థ్యపరచమని అడిగినాం తండ్రి దేవ. అందరి మనసులు ఎరిగిన అని తండ్రి దేవ. తండ్రి దేవ, మాధవి తీసుకున్నాం తండ్రి దేవ. తండ్రి దేవ, అలాగే మేము ప్రతిగా వచ్చి ప్రార్థించడం సహాయం చేయమని అందరి ఇలాంటి ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం తండ్రి దేవ. తండ్రి దేవ, నాకు ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన తండ్రి దీనికి ఆశీర్వదించమని తండ్రి జ్ఞాపకం ఉంది తండ్రి దేవ. తండ్రి దేవ, ప్రతి ప్రేయర్ మీటింగ్ తండ్రి అవశ్యం తండ్రి దేవ. తండ్రి దేవ, అవి ఎంచుకున్నాను తండ్రి దేవ. దీనికి ఆశీర్వించమని వచ్చిన తండ్రి తండ్రి
ప్రతించి ఆశ్రయించమని కోరుచున్నాను తండ్రి దేవ. తండ్రి దేవ అలానే నా ఇంట్లో శాంతి సమాధానంగా ఎంచమని ఆలోచన తండ్రి దేవ ఎన్నో పేరుస్తూ సహాయించుతూ ఉన్నారు విషయం తండ్రి దేవ. తండ్రి దేవ నేను ఏమని తెలిసిపోయాక ఈ హక్కు చేసి క్షమించు ఆలోచన తండ్రి దేవ. అలాగే నా బిడ్డని కూడా నాకు ఇచ్చి బిడ్డని కూడా దీవించి ఆశ్రయించమని కోరుచున్నాను తండ్రి దేవ. వారికి మంచి ఆరోగ్యాన్ని ధరించమని అడిగిన ఇష్టమైన పక్కన సమస్యని తీర్చమని అడిగినాం తండ్రి దేవ. మాకు మంచి ఆ ప్రాణులను జీవితాన్ని ధరించమని అడిగిన తండ్రి తండ్రి దేవ. ఇలాంటి మనస్పర్ధలకు నేను మనుషులు సహాయం చేయమని అడిగినాం తండ్రి. మనసులైన కోరికలు వాటిని తీర్చమని అడిగిన తండ్రి దేవ. ఇలా మంచిగా సహాయం చేయాలి అడిగిన తండ్రి దేవ. సహాయం చేయాలి తండ్రి దేవ. మొత్తం మేము దాఖలు చేసిన వాళ్ళని క్షమించమని అడిగినాం తండ్రి. మాకు ఇంకా ప్రార్థించటకు సహాయం చేయమని అడిగినాం తండ్రి దేవ. ఇంకేనా ప్రార్థించాలి ఎలా ఎలా బోధించుకోవాలని అడిగినాం. ఇదే కానీ ప్రతి ఒక్క వాక్యాన్ని వాక్యం చూసుకుని సహాయం చేయాలి తండ్రి దేవ. ఈ ప్రయాసానికి సహాయం చేయమని అడిగినాం తండ్రి దేవ. తండ్రి గర్వాలే అలాగే చూసి దాన్ని క్షమించుకొని అడిగించు. నాకు చెవి ప్రాంతాలైన పాటలు ప్రయత్నం కల్పించుకుంటాం. రాను తీసుకెళ్ళి అడిపించుకుంటున్నాను తండ్రి. Praise Lord. Thank you for joining 40 days fasting prayer meeting. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. ఈ యొక్క కొద్ది సమయాన్ని మనందరం కలిసి ఏక మనసుతో ఏకాత్మతో దేవుని సన్నిధిలో మనం గడుపుదాము. దేవుని యొక్క ప్రెజెన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో మనందరము ఈ కొద్ది సమయాన్ని టైం తీసుకొని ఈ పాట పాడుతూ దేవుని సమయంలో మనం గడుపుదాము. तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना. ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना. महिमा से तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पर कर. हालेलुया 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 करुणा से तेरी नया दिन दिखाता है. दाल बनकर मेरी मुझे बचाता है. करुणा से तेरी नया दिन दिखाता है. दाल बनकर मेरी मुझे बचाता है. जब मैं पुकारूं तो दौड़ आता है. जब मैं गिरूं मुझे उठाता है. हालेलुया 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 हालेलुया. सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं. सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं. घुटने में टेको बस तेरे सामने, तू है मेरा
ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले, मैं दौड़ूंगा। तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले, मैं दौड़ूंगा। ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ। ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास। ले चल मुझे। Yes, Lord, take us to the place where you are, Father. Take us, Lord, past the outer courts, into the inner courts, of Father, into the most holy place, of Father, into your presence, of Father, where your throne is there, of Father. Let your presence, O Lord, is what we experience, of Father, and help us, Lord, to draw more and more closer to you, O Father. Lord, like a deer pants for you, O Father, for water, O Father. Lord, help us to pant for you, Father. Lord, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారని చెప్పారు తండ్రి. మరి మా ఆశ దేవా మీ ప్రెజెన్స్లో ఉండాలని దేవా, మీ సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయాలని దేవా. మరి ఆ ఆశని నాయన మీరే నాయన నెరవేర్చండి నాయన. మిమ్మల్ని మీకు దేవా ఇంకా కూడా దేవా సన్నిహితంగా ఉండే కృపను మీరు మాకు దయచేయండి నాయన. నాయన మీ ప్రెజెన్స్లోకి దేవా మమ్మల్ని ఇంకా డ్రా చేయండి నాయన. ఇంకా దేవా draw us close to you, O Father. Let us be in your presence, O Father. Help us to spend time in your presence, O Father. Experience you, O Lord. Understand your love, O Father. And experience your presence in a mighty way, O Father. As we sing this song again, just hirni pani ke liye, let us just tell God that, His presence is what we need. His presence is what we need in our lives, is what we desire in our lives. And when we do that, God really honors that prayer of ours and accepts it and draws us closer to Him. Let's sing this song, Jaise Hirni Pani Ke Liye, once again, and let's just commit our will into His hands. जैसे हिरनी पानी के लिए प्यासा मैं भी हूँ तेरे लिए। जैसे हिरनी पानी के लिए प्यासा मैं भी हूँ तेरे लिए। तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले, मैं दौड़ूंगा। तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले, मैं दौड़ूंगा। ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ। ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास। चल मुझे। అవును ప్రభా తండ్రి, యెషయానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. తండ్రి ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. అవును ప్రభా తండ్రి, నీ యొక్క అభిషేకము మాతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును ప్రభా తండ్రి, యెషయా తండ్రి నీ యొక్క ప్రెజెన్స్ని మేము ఎక్స్పీరియన్స్ చేసే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును ప్రభా తండ్రి, నీ సన్నిధిలో ఒక్క దినము కంటే గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము అన్నావు ప్రభా. అవును ప్రభా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నీవు తండ్రి. యెషయా నువ్వు రాజులకు రాజు నువ్వు తండ్రి. యెషయా ఎల్ షదాయి నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవానికే మహిమ తండ్రి, నీకే ఘనత ప్రభా. అవును ప్రభా, మేము ఎన్ని స్తుతులు అర్పించినది తక్కువనే ప్రభా. తండ్రి మా కోసం మేము సిలువలో రక్తం కార్చి ఉంటున్నావు ప్రభా.
తండ్రి ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభా. తండ్రి ఏ పాటి వారు ప్రభా నిన్ను స్తుతించడానికి ప్రభా. తండ్రి అవును ప్రభా, నీ సందులో మేము గడిపే కృపను మాకు దయచేయండి ప్రభా. అనుదినము అనుక్షణము మమ్మల్ని చెక్కుము ప్రభా. అవును ప్రభా తండ్రి యేసయ్యా, ప్రతి ఒక్క క్షణము నీ యొక్క ప్రెజెన్స్ని ప్రభా మేము ఎక్స్పీరియన్స్ చేసే కృపను మాకు దయచేయండి ప్రభా. నీ యొక్క అభిషేకముతో మేము నింపబడుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, వ్యర్థమైన మాటలు, లోకాశలు, లోకతలంపు వైపు మేము వెళ్ళకుండా ప్రభా తండ్రి నిన్ను వెతికి ప్రభా నీ యొద్దకు వచ్చే భాగ్యము దయచేయండి. నీ యొక్క అభిషేకముతో మేము నింపబడుటకు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నీ దగ్గరికి రావాలి ప్రభా. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు ప్రభా తిరిగి తను నీ దగ్గరికి ఎలా వచ్చి ఉంటున్నాడు ప్రభా. అవును ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభా ఇన్ కేస్ వాళ్ళు ప్రభా పడిపోయి ఉంటే వారిని లేవనెత్తండి ప్రభా. తండ్రి మీరు వాళ్ళని తాకండి ప్రభా, వాళ్ళ హృదయాలను తాకండి ప్రభా, వాళ్ళని దర్శించండి ప్రభా. తిరిగి తండ్రి నీ సన్నిధికి వారికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, ప్రతి అంతకాల సమయంలో ప్రభా తండ్రి మేము ఎన్నో చూస్తున్నాము ప్రభా, మీ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అవుతున్నాయి ప్రభా. నీ రెండో రాకడ సమీపంగా ఉంది. ఇంకా అనేక మంది ప్రభా మారు మనసు పొందాలి ప్రభా. ఇంకా అనేక మంది లోకరీతిగా పడిపోయి ఉన్నారు ప్రభా. మీరు వారిని పట్టుకోండి ప్రభా. ముఖ్యంగా ప్రభా ఈ లైవ్లో వీక్షిస్తున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి మీరు వారిని దర్శించండి, మీరు వారితో మాట్లాడండి ప్రభా. వాళ్ళు కూడా ఈ యొక్క ప్రెజెన్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ప్రభా ఒక నూతనమైన జీవము వాళ్ళలో రగిలింపచేయండి ప్రభా. అవును ప్రభా, ఈ అంతకాల సమయంలో ప్రభా అందరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వాళ్ళ ఒక గ్రేసెస్ వాళ్ళు తెలుసుకొని ప్రభా దాని అనుసారంగా వారు జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభా వారి గ్రేసెస్లో ప్రభా ఇంకా వారి ప్రభా తండ్రి వాళ్ళు తెలుసుకొని దాని అనుసారంగా జీవించాలి ప్రభా. నీ రాజ్యం కోసము తండ్రి నీ కోసము వారు నిలబడాలి ప్రభా. అవును ప్రభా, వారిని దర్శించండి, మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి మీరు మాట్లాడే దేవుడు నీవు తండ్రి. ఎస్ లార్డ్ జీసస్. అవును తండ్రి, తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి ప్రభా. మీరే నిజమైన దేవుడని వారి ఎరుగుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, ప్రతి ఒక్క మోకాలు వంగబడునుగాక తండ్రి. తండ్రి నీ యొక్క ప్రెజెన్స్ వారు ఎక్స్పీరియన్స్ చేసే కృపను దయచేయమని ప్రార్థన. అవును ప్రభా, నీ సంధిలో గడుపుట ఎంతో శ్రేష్టము ప్రభా. తండ్రి అది ఎంత వర్ణించినా ప్రభా అది తక్కువనే ప్రభా. అవును ప్రభా తండ్రి, మీరు మాకు కావాలి ప్రభా. మీ తోడు మాకు కావాలి, మీ నీడ మాకు కావాలి. ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు హెల్ప్ చేయండి. ప్రతి ఒక్క స్టెప్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ యొక్క శక్తితో, మీ బలముతో మమ్మల్ని నింపి ప్రభా. ఇప్పుడు తండ్రి మరి క్యాలిన్ యొక్క వర్డ్ షేర్ చేసినప్పుడు మీరే తన తోడు నీడగా ఉండి మీరే తన ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, మీరే తండ్రి యేసయ్యా ఈ లైవ్ సెక్షన్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభా. మీ చిత్తము చెరుగమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, సమస్తము మీ చేతులకు అప్పచెప్తూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. The world is shifting rapidly. Nations are trembling, systems are shaking, and hearts are filled with fear. We are no longer living in ordinary times. One thing becomes clear. The Lord is awakening a revival and bringing reformation to His church. Two prophetic realities are unfolding before our eyes every day. The gospel is being preached to the ends of the earth, and the church is being prepared as a spotless bride for the coming of Christ. These are those prophetic days foretold in the Word of God. This is not just another moment in history. This is a reformation moment. This is not the season for lukewarm faith. Being a believer is no longer enough. God is raising matured sons and daughters to grow into the fullness of Christ. Those horses who reflect Christ in authority, character, and will do everything that God wants to do in this world. It's time that we move from infancy to maturity, from spectators to soldiers, from church attendees to people who move with burden in the kingdom of God. We are living in the generation that must be ready for the rapture, ready for the glorious return of Christ. This is where Global New Revival Ministry steps in. Our vision is to build, strengthen, and empower the existing churches. Every believer has a crucial role in this hour. No one is accidental and no one is without grace. Through the fivefold ministry described in the book of Ephesians, through the apostles, prophets, evangelists, pastors, and teachers, the body of Christ is equipped and edified. There are divine graces and gifts placed within every believer waiting to be activated. Our vision is clear:
to raise matured sons in the kingdom, to turn the hearts of the sons to the heart of God, to prepare a generation ready for the rapture, to see the church as a perfect bride, strong, holy, and victorious. This is the hour of awakening. This is the hour of equipping. This is the hour of revival. The time is near. Let us arise. Good morning, everyone. Greetings in the name of our Lord and Savior Jesus Christ. దేవుడు మరి ఒక ఉదయాన్ని మన జీవితంలో దయచేసి ఆయనని స్తుతించడానికి, ఆయనని ఆరాధించడానికి మనకిచ్చిన సమయాన్ని బట్టి can we just go before God with a grateful heart? The moment we woke up in the morning today, we are hearing so many news, across the globe which is happening. In all this chaos, in all the fears which are filled around the world, I think there is that one thing that we always receive is a peace, and that comes internally from our hearts. But it's very important that we need to pray for all the people who are there in the nation right now and who are suffering right now. And while we are doing that, I think today let's emphasize and discuss a little further about, the Holy Spirit and how is it that we are supposed to be living a life, when we give ourselves into the hands of God. Okay, so నిన్న మొన్న మనం మెడిటేట్ చేసిందే పరిశుద్ధాత్మ దేవుని గురించి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మన జీవితంలోకి వచ్చి తన కార్యాలను చేస్తాడు అని చెప్పేసి. అండ్ టుడే ఐ వాంట్ టు emphasize and talk about what happens when the Holy Spirit God would come inside you. What are those things that, as an individual or, as a children of God, we go through the process, we go through. That is what I want to emphasize and talk today. But before that, I want to remind and, tell everybody that life after salvation is just the beginning of your spiritual journey. ఓకే, లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఏం చేస్తాము అంటే దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పిన తర్వాత, మనం రక్షణ పొందిన తర్వాత మనం అనుకుంటాము, ఓకే నేను పరలోక రాజ్యానికి వెళ్తా అండ్ దిస్ ఇస్ ది ఎండ్. No, but that is not the end. It is just the beginning of your spiritual life. Salvation is just the beginning of your spiritual life. That from there is when you would start having a new journey with Lord. Every time a new journey with the Holy Spirit God. And every time, there's so many things that God wants to reveal, that God wants to talk to us. When we really incline our ears to Him, that's when you would see great things happening, and you would see you yourself getting transformed in the likeness of God. మనం ఎట్లాంటి జీవితం జీవించాలంటే, ఒక రోజు పరలోక రాజ్యం నుంచి దేవుడు మనం చూచినప్పుడు he should feel delighted in his spirit, right? He should be delighted for seeing his children growing mature in their maturity, in in their wisdom, in their understanding, in the authority which he has given us. Atlanti face loki manam elladam chala important. So at this point of time, I want to all of us to have that as one of the prominent persons at that point of time. And if we read, it says, Jesus replied, I tell you the truth, unless you are born again, you cannot see the kingdom of God. What do you mean? Exclaimed Nicodemus. How can an old man go back into his mother's womb and be born again? And Jesus replied, I assure you, no one can enter the kingdom of God without being born of water and spirit. Humans can reproduce only human life, but the Holy Spirit gives birth to spiritual life. So don't be surprised when I say you must be born again. The wind blows wherever it wants, just as you can hear the wind but cannot tell where it comes from or where it is going, so you can't explain how people are born of the Spirit. So this is a conversation which Nicodemus is having with Jesus, and Jesus very beautifully, he is trying to explain it to Nicodemus. I know that, there was a moment when he was also frustrated, and he would say, being, a Jew, being, one of the prominent persons in that particular time, how can you not understand this revelation? Ani oka moment of time lo frustration level lo kuda Jesus eltaru. But my emphasis today is mainly on what Jesus was talking to Nicodemus. He says, no one can enter the kingdom of God without being born of water and spirit.
నీటి ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించితేనే వాళ్ళు పరలోక రాజ్యంని చూడగలుగుతారు. దే కెన్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో మనం ఎన్నోసార్లు వి get filled with the whole we are baptized by water, but we are stuck over there. But there is another thing which is happening internally within us, which nobody can understand. Only you can experience it. Okay, that's what Jesus is trying to communicate and tell to Nicodemus. He's saying the wind blows wherever it wants, but you cannot see it. In the same way, the Spirit, ఆయన యొక్క ఆత్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో అది ఎవరు చూడలేరు, బట్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓన్లీ పీపుల్ కెన్ ఎక్స్పీరియన్స్ the fruits of the Spirit which you are producing in your life, right? So this moment, I want our focuses should be to be shifted from the world, to the spiritual. Okay, మన హృదయాలని మనం ఏ విధంగా దేవునికి ఇస్తున్నాము, ఆయన యొక్క కార్యాలను మన జీవితంలో పనిచేయడానికి ఏ విధంగా ఇస్తున్నాం. జస్ట్ బికాస్ యూ డోంట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నలీ విత్ ఇన్ యూ, ఇట్ డజంట్ మీన్ దట్ దెర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్. దెర్ ఇస్ సంథింగ్ సూపర్ న్యాచురల్ విచ్ హ్యాపెన్స్ when the Holy Spirit God comes inside you, the way he takes control of your life. I want to talk about that. If we read Galatians chapter 5 verse 16, it says, "So I say, let the Holy Spirit guide your lives. Then you won't be doing what your sinful nature craves." The sinful nature wants to do evil, which is just the opposite of what the Spirit wants. And the Spirit gives us desires that are the opposite of what the sinful nature does. These two forces are constantly fighting each other, so you are not free to carry out your good intentions. But when you are you are not free to carry out your good intentions. But when you are directed by the Spirit, you're not under obligation to the law of Moses. There is that one powerful verse which is verse 17. It says there are two forces which are fighting inside you. When the Holy Spirit God would come inside you, there are two forces which are fighting, and one is the sinful nature and the other one is what the Spirit is doing. So I want you all to understand, how are you really discerning what is happening inside, internally within you? మనం ఎన్నోసార్లు మన జీవితంలో ఎన్నో ఇన్స్టెన్సెస్లో మనం చూస్తాం, ఏదైనా మాట్లాడాలన్నప్పుడు, ఏదైనా చేయాలన్నప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు, there'll be one desire of your flesh, that sinful nature which is already there inside you, trying to tell you that you can do this, it's okay, నువ్వు తప్పు చేయొచ్చు, మనని ఒక కాంప్రమైజ్డ్ మైండ్ సెట్లోకి తీసుకొని వెళ్తుంది. బట్ ఓవర్ హియర్ ద హోలీ స్పిరిట్ గాడ్ is talking, he's trying to tell, like, no, this is not acceptable, this is not right, you are the child of God, you're not supposed to be doing this, you're not supposed to be talking this. ఇట్లాంటి కొన్ని వర్డ్స్ అనేటివి మనము పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చినప్పుడు మనం వినడం అనేటిది స్టార్ట్ చేస్తాము. కానీ ఈ టూ ఫోర్సెస్ మధ్యలో when they are doing it, there's one person who should take a prominent who plays a prominent role, and he is the one who should take decision what to do. Is he going to do what his sinful nature is trying to influence him, or is he trying to do what the Holy Spirit God is trying to deal with him? So అది మన చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. మనము ఏ విధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలో పనిచేసేటట్టు చేయగలుగుతామో, ఆయన స్వరాన్ని విని ఆయనకి మనం ఎంత ఒబీడియంట్గా అవుతామో అంత ఈ సిన్ఫుల్ నేచర్ మన లైఫ్ నుంచి వెళ్ళిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ దట్ the way you produce things in your life are going to be different. And when we read further in that chapter itself, we are going to see the fruits of the Spirit and the fruits of the flesh, which every believer has to know at this point of time. But before we further get into it, I want to remind and I want to tell you that there are two things which are happening inside a human's heart, and one voice will always lead you to do bad things in this world, and one voice is always leading you to do good things in this world. Because మనం ఈ లోకంలో మనము ఎప్పుడైతే జీవిస్తామో
definitely the things of this world. The sin is already there, so it will try to influence you when you give your life into the hands of God. But your focus should be on the voice of the Lord. What is he talking? What is the Holy Spirit God communicating to me? ఈ టూ ఫోర్సెస్ లో నేను ఎవరిని విన్ చేస్తా? there's a battle which is happening between these two people just for you. And you need to let the Holy Spirit God take control of your life and let the desires of this world, the fleshy things of this world, the sinful nature of this world die down in your life, right? Nina manam meditate chestunde, right? Body, mind, soul and spirit, right? Before we give our life into the hands of God, we are always influenced and led by the Spirit. But when we give our life into the hands of God, we should be led by the Holy Spirit. So initially, probably if we are walking, okay, మనని ఆ ఫ్లెష్ నడిపిస్తూ ఉంటుంది. బట్ లెట్ ద హోలీ స్పిరిట్ గాడ్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ అండ్ లెట్ హిమ్ టేక్ a prominent role in your life. And when he surpasses, when he goes in front of you, and when you go according to his guidance, you'll automatically see that the fleshy things, the worldly nature, the desires of this world will all be getting diluted slowly, and that's when you will start operating in the Holy Spirit. Okay, and with that, if I want to really get into the next part of the verses from verse 19. If we see, it says, when you follow the desires of your sinful nature, the results are very clear: sexual immorality, impurity, lustful pleasures, idolatry, sorcery, hostility, quarreling, jealousy, outbursts of anger, selfish ambition, dissension, division, envy, drunkenness, wild parties, and other sins like this. Let me tell you again, as I have before, that anyone living that sort of a life will not inherit the kingdom of God. Inheritance, that is a prominent word. It says, లోక పరమైన నేచర్స్ ని లోపల ఉంటాయి, సిన్ఫుల్ పరమైన నేచర్స్ ని లోపల ఉంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్క బిలీవర్ ఇస్ సఫరింగ్ ఎవ్రీ డే. they don't talk about it, but they call themselves as the children of God, but these are the things which are ruling them right now. Talking, gossiping, right? Selfish ambition, anger, right? Jealousy, quarreling, drunkenness, wild parties. All these things are something which is still ruling the believers at this point of time. But here, God is reminding us that people who do this cannot inherit the kingdom of God. That is the reason why a lot of times the believers are just stuck up at one phase. They're not able to operate in their authority which God has given. But they would either fullness మన జీవితంలో ఇచ్చిండో, ఫుల్నెస్ ఆఫ్ ద క్రైస్ట్ లైక్ మైండ్ సెట్, అథారిటీ, స్ట్రేచర్, అందులో మనం ఎందుకు ఆపరేట్ కాలేకపోతున్నామో అని అంటే ఇవన్నీ మన జీవితంలో ఉన్నది కాబట్టి. ఇన్హెరిటెన్స్ మనము చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. We are not supposed to be getting stuck with the things of all these fleshy things and not operating in the inheritance of God. So at this point of time, I want to remind and I want to talk and tell you all that try to move forward in your spiritual life. Don't get stuck up with all these things. మనం అనుకుంటాము ఒకళ్ళ గురించి మనం నార్మల్గా మాట్లాడుతున్నాం, ఇట్స్ ఓకే అని మాట్లాడుకుంటుంటాము, కానీ no, that is not right. Your focus is more on the people and talking about the people. How can you focus on the kingdom of God and on the mandate which God has given you in this world? If you're stuck up discussing about the challenges or the things of this world, if you're stuck up with your addictions, if you're stuck up with the things of this world, how can you operate in the calling which God has given you? This morning, God is reminding us it's time that we move forward in our spiritual life. ఇవన్నీ కూడా మనం పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడైతే మనని మనం అప్పచెప్పుకుంటామో ఇవన్నీ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. And I want to tell you, when we read further in verse 22, it says, but the Holy Spirit produces this kind of fruit in our lives: love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. So ప్రతి ఒక్క ఫ్లెషీ డిజైర్స్ ఏవైతే పైన మాట్లాడి మనము చదువుతున్నామో దానికి you have a solution below, which is a fruit of the Spirit. So at this point of time, I want to tell you all,
what are you replacing your life with, right? When there is anger which is trying to rule you, how can you let this fruit of spirit, peace, come and replace that, right? When there is an addiction which is like, trying to rule you, how can you replace that with self control? So every flesh of your body can be replaced by the spirit. So that's what we are supposed to be doing. ఇవన్నీ డెలిబరేట్గా కావాలా? ఏదో మనము నడుచుకుంటే దేవునితో వెళ్తా ఉంటే దేవుడు ఇవన్నీ ఆటోమేటిక్గా తీసేస్తాడు. No, that is not the thing. You need to deliberately put in efforts to work and operate in the fruits of the spirit. In the New Testament it says that when Jesus will come, when he sees that there is a root where you're not bearing any fruit, automatically he will come and cut it. So మన జీవితంలో కూడా, if we are not bearing any fruit, there'll be a time that we'll be accountable to God. He will come and cut the roots. So do not get into that particular phase. Be deliberately getting into the hands of God, and he's going to change your life completely. And the last thing which I want to remind is that when the Holy Spirit God comes inside you, let your heart be a holy heart. Okay? The word says, be holy as I am holy, because your heart is a temple of God. And when the Holy Spirit is living inside you, itlanti fleshy things mana heart lo unnai anante, he would not be able to operate in that. Itlanti fleshy desires, if the fruits of the flesh are there in your life, you'd not be able to let him work in your life in a full-fledged way, like how he wants to work. Because the Holy Spirit is a supernatural thing. ఆయన ఎట్లాంటి కార్యాలు నీ ద్వారా చేయగలుగుతాడు అని అంటే, నేను ఎంతో మందిని చూసిన, ఒక బెగ్గర్ని తీసుకెళ్ళి ఒక కింగ్ లెక్క నిలబెట్టే దేవుడు, రైట్? అండ్ అది ఎప్పుడు అవుతుందంటే, నువ్వు నీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్తావు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో పని చేసేటట్టు చేస్తావో, అప్పుడే ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. So this morning I want to remind and I want to encourage everybody to start deliberately getting into the presence of God. Ask God, what are those fleshy things which are there in my life? What are those things that I need to leave, and how can I replace it? అడగండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను ఎన్నో థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్లో ఉండే, దాంట్లో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిందే పరిశుద్ధాత్మ దేవుడు. So at this point of time, can we just look to God and can we ask God to help us, right? Because God wants to dwell in our heart, and మన హార్ట్ దేవునికి యాక్సెసిబుల్గా ఉండాలా. ఆయన ఏదైతే నీ ద్వారా నా ద్వారా చేయాలనుకుంటున్నాడో అది మన హృదయంలో నుంచే చేస్తాడు. Because that is where he will dwell. And when you let him operate, I'm telling you, the way your life will change, the way you will start seeing supernatural things happening with you, the way your faith will increase, all those things will start happening with you. So can we just pray at this point of time and welcome this Holy Spirit again into your life and ask him, Lord, he gossips, chinna things of this world which are of flesh, entertainment, all these things, I don't want to be into it, Lord. I want you to be there in my life, and I want to produce a fruit in your kingdom. ఒక ఫ్రూట్ బేర్ చేయలేని చెట్టు లెక్క ఈ లోకంలో ఎక్కడ ఉన్నా కానీ, the farmer will come and he will not let it be there in his land. He will come and he will just remove that particular plant. మన జీవితంలో కూడా దేవుడు మనం చూచినప్పుడు ఒక ఫ్రూట్ని మనం ప్రొడ్యూస్ చేస్తలేమో అని అంటే, what is the use? What is the use of you going to church, praying, doing all these things? End of the day, you're not a person who is bearing any fruit in the kingdom of God. We are the inheritors. God has called us to inherit the kingdom of God. We're going to talk about it in the coming days. But there is a difference. You stepping into the kingdom of God is different, but inheriting the kingdom of God is different. Belonging, getting what belongs to you is something which you need to focus on. సాతానుడు ఏదైతే నీ జీవితంలో నుంచి తీసేసిందో దాన్ని నువ్వు తిరిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవడము, దాని మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఆ ఇన్హెరిటెన్స్ మైండ్ సెట్లోకి మనం రానైన రోజులలో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 40 days దేవుడు మనకు నేర్పించేదే అది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో థింగ్స్ గురించి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ మైండ్ సెట్, నీ హార్ట్, నీ లైఫ్ దేవునికి అనుకూలంగా, దేవుని ఉద్దేశానుసారంగా లేకుండా ఉంటే, ఇట్స్ we are going to still live a failure life in this world.
Let's not do that. Let's just shift and get into a kingdom mindset, a bold mindset. And when you do that, the kingdom of God on this world, it's going to be different. The church will get advanced, and the way we operate in the coming days in the manifestation of the Holy Spirit, all these things will be different. So with that, we'll just close our eyes this morning. We'll just ask God, God, can you work in my heart? Holy Spirit, God, can you take control of my heart completely? Because నా జీవితంలో నీకు విరుద్ధమైనవి ఏవి ఉన్నప్పటికీ కూడా, ఆ ఫ్రూట్స్ ఆఫ్ ఫ్లెష్ నా జీవితంలో ఏవి ఉన్నప్పటికీ కూడా వాటిని తీసివేయమని. కెన్ యూ ఆస్క్ ద హోలీ స్పిరిట్ గాడ్ దిస్ మార్నింగ్? Yes, Jesus. Yes, Father. Yes, Holy Spirit God. This morning, O Lord, we are coming in your presence, O Father. And we ask you, O Lord, to take control of us. Take control of our hearts. We welcome you, O Lord, into our hearts like never before. మా హృదయానికి వచ్చిన తండ్రి, మా హృదయం లోపలికి వచ్చి నీ చిత్తానుసారమైనవి ఏవి లేనట్టయితే వాటన్నిటిని కూడా తీసివేసి నీ యొక్క ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ని మా జీవితంలో ఉంచండి నా దేవా. మమ్మలను దేవా, మీరు పరలోకం రాజ్యం నుంచి చూచినప్పుడు you need to delight, you need to see and delight in us, O Father. Like a father, how he delights in his son when he does good things in this world. In the same way, as our Heavenly Father, O Lord, we want to be those children who are pleasing to you, O Lord, who are delighting you, O Father, who are living a life, O Lord, which makes you happy. అట్లాంటి మైండ్ సెట్స్, అట్లాంటి లైఫ్స్లోకి నా తండ్రి మీరు మమ్మల్ని షిఫ్ట్ చేయండి నా తండ్రి. నీ ఆత్మ ఫలాలను నా తండ్రి మా జీవితంలో నాయన ఎదిగింప చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కటి కూడా లార్డ్, యు రిమూవ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ రీప్లేస్ ఇట్ విత్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఫాదర్. And this morning, O Lord, all the viewers, all the people who are sitting in this room, O Lord, I pray for them, O Father. In the coming days, O Lord, we want to be those children, O Lord, who really belong to your kingdom, who are your inherited children, O Father, who are really getting into your kingdom and operating in the full fledged of the Holy Spirit, who are acquiring the kingdom mindset and living like a warrior in your kingdom, O Lord. Not as a defeated person, but as a warrior, as the inheritor. Because you have called us to be living in your kingdom like that, O Father. Lord, we bless everybody who's there in this place and all the viewers. Bless their families, O Lord. Any kind of unpeace which is there in their life, you remove it, O Lord, in the name of Jesus Christ. Bless them, O Father. Any kind of sickness which is there in their life, Lord, we rebuke it in the name of Jesus Christ this morning. And we say, O Lord, you give them healing, and we speak healing upon their lives in the name of Jesus Christ. With the authority which you have given us in your kingdom, O Lord, we say, O Father, no sickness can rule us. Every sickness is underneath our feet, and that's what we speak upon in their lives also, Father. And Lord, I pray, Father, every heart be turned towards you in a true way, O Lord. And Lord, we just submit ourselves into your hand, and in the coming days, O Lord, transform us as your bold sons in your kingdom, O Lord. Not as your weak sons, O Lord, but as your bold sons, O Father. అట్లాంటి మైండ్ సెట్, అట్లాంటి హార్ట్ని మీరు మా అందరికీ కూడా నాయన మీరు దయచేసి మరి ఒకసారి మేము రేపటి రోజున గ్యాదర్ అయ్యి నేను స్తుతించే బాధ్యతని మీరే మాకు దయచేయమని ఈ సతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Right, let's thank God for giving us this wonderful time this morning. Let's come back again tomorrow. Let's spend some time in the presence of God. Such a good thing to be in the presence of God. And there is something which God wants to do internally within us. Let's let God do that.
let him deal with that. It should not be a place where first part of the morning we are listening to it and going back and again continuing with our same own life. ఒకళ్ళ గురించి మాట్లాడడానికే మనం భయపడాలి, ఒకళ్ళ గురించి చెడుగా తలంచనీకే మనం భయపడాలి, ఏదైనా ఫోన్లో చెడువి చూసినప్పుడు మనం భయపడాలి. ఎందుకనంటే ద గాడ్ హూ సీస్ us in secret is always watching over us, and we have to be a little careful, cautious about what is letting us, what are we letting rule our life. Let's let the Holy Spirit God rule our life. So with that, we'll close it for today. We'll come back again tomorrow and we'll have some good time in the presence of God. We'll worship, we'll listen to the word in the coming days. Let's just grow boldly in the kingdom of God, and let's be inheritors in the kingdom of God. With that, have a good day, have a blessed day, and be a blessing for the people around you. The world is shifting rapidly. Nations are trembling. Systems are shaking, and hearts are filled with fear. We are no longer living in ordinary times. One thing becomes clear: the Lord is awakening a revival and bringing reformation to His church. Two prophetic realities are unfolding before our eyes every day. The gospel is being preached to the ends of the earth, and the church is being prepared as a spotless bride for the coming of Christ. These are those prophetic days foretold in the Word of God. This is not just another moment in history. This is a reformation moment. This is not the season for lukewarm faith. Being a believer is no longer enough. God is raising matured sons and daughters to grow into the fullness of Christ. Those horses who reflect Christ in authority, character, and will do everything that God wants to do in this world. It's time that we move from infancy to maturity, from spectators to soldiers, from church attendees to people who move with burden in the kingdom of God. We are living in the generation that must be ready for the rapture, ready for the glorious return of Christ. This is where Global New Revival Ministry steps in. Our vision is to build, strengthen, and empower the existing churches. Every believer has a crucial role in this hour. No one is accidental, and no one is without grace. Through the fivefold ministry described in the book of Ephesians, through the apostles, prophets, evangelists, pastors, and teachers, the body of Christ